హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ రెసిపీ పెసరపప్పుతోటి చారండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎండాకాలం రైస్లోకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో ఇటువంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల మనకు పొట్టకు కూడా హాయిగా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఈ పెసరపప్పు చారు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ పోసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత అందులో నుంచి వాటర్ని వంపేసి మనము 1 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలి. లేదు అనుకుంటే మనం ఒక 10 నిమిషాలు పెసరపప్పు నానబెట్టుకున్నట్లయితే 2 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేయడం వల్ల పొంగు రాకుండా పప్పు అనేది లోపలనే నీట్గా ఉడుకుతుంది. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇలా గరిటెతోటి ఇలా మెదిపినట్లయితే మనకు మెత్తగా అయిపోతుంది పప్పు. ఇలా అయిన తర్వాత అందులోకి ఒక 3 టమాటాలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక పెద్ద ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, మనకు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని ఆ రసం తీసి రసం ఇందులో వేసుకోవాలి. మీరు పప్పు కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే మీరు పులుపు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా. తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ పోసి బాగా మనము గరిటెతోటి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసి మనకు పప్పుచారు అనేది చూడండి బాగా, అంటే మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఒక 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కలిపి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసి మనము పప్పు అనేది పప్పుచారుని మనము హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మనము స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసుకొని మళ్ళీ ఒక 5 to 8 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా పప్పు మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ పప్పుచారు చేసేటప్పుడు అడుగంటేస్తుంది అనమాట. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ మనము పప్పుచారు అనేది ఉడికించుకోవాలి. పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఈ పప్పుచారుకి మనము పోపు అనేది పెట్టుకుందాము. వేరొక స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా మనము కచ్చపచ్చగా చేసుకొని అందులో వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ పోపుని తీసుకెళ్ళి ఈ మంచిగా మనకు బాయిల్ అవుతున్న ఈ పప్పుచారులో ఈ పోపు అనేది వేసేయాలి. ఈ పప్పుచారులో మనం ఇంగువ వేయడం వల్ల పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా పోపు వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 to 4 మినిట్స్ పప్పుచారుని బాగా ఉడికించుకోవాలి. చూడండి పప్పుచారు అనేది ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ పప్పుచారు బాగా మరిగించడం వల్ల ఇందులో ఉన్న టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు బాగా ఉడికి పప్పుచారుకి మంచి రుచి వస్తుంది. ఈ విధంగా ఒకసారి పప్పుచారుని ట్రై చేసి మీరు టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పప్పుచారు అనేది ఈ విధంగా మరీ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఫైనల్గా అందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పెసరపప్పుతోటి పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాస్త పప్పుచారు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.